హైదరాబాద్ బండి అటువైపు ఇక్కడేమో ఎక్కువ వచ్చిందో వాళ్ళ వారికి పర్వాలేదు. ఇంకా ఎవడన్నా ఆక్యుపై చేస్తే కనుక ఉన్నాయి కూడా పోతాయి. జాగ్రత్త. ఇప్పుడు మీరు చూసుకోవాలి. ఇక్కడ ఆయన పాత అయినది. బట్ ఇక మీద ఎవడన్నా గూగుల్లో మొత్తం కనబడుతుంది. అదేనా గూగుల్లో మొత్తం ఏ బిల్డింగ్లో ఎవడు వస్తున్నా ఏందనేది ఇక్కడ పెట్టి కాలనీ ప్రెసిడెంట్. ఇప్పుడు చూడండి కొత్తగా ఏమన్నా వస్తే కనుక దాన్ని తీసుకో. దాంట్లో వచ్చి ఏది ఇంకో బిల్డింగ్ రెయిన్బో పక్కకి కట్టిపోతుంది 6 ఫ్లోర్స్. ఇప్పుడు కట్టారు రీసెంట్గా ఎలక్షన్ తర్వాత ఆగింది. 7 ఫ్లోర్స్ కట్టి ఆగింది. మనం ఇక్కడే 6 ఫ్లోర్స్ 200 గజాలు పెట్టింది. జూన్ తర్వాత ఇక్కడ వచ్చిన స్ట్రక్చర్స్ అని మాకు మార్కింగ్ అయిపోతుంది. టెంపుల్ దే కన్స్ట్రక్టెడ్ ఇన్ 6 floors. See, after the election they have not started construction, but it is still. When was that constructed? Before election. Before election they constructed. And is it an authorized building? No. Unauthorized. Okay, we'll see. See, now, any structure that has come up previously and is used as a dwelling, we are not going on it. Okay, the under construction అదే చూద్దాం. అది మన గూగుల్లో చూసి see, everything is now in black and white. సో మనకు క్లియర్గా కనబడుతుంది. ఎక్కడ ఏం దాచేది ఏమి ఉండదు. గూగుల్ ఎర్త్లో ఆ ఇల్లు అప్పుడు లేకపోతే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే అలా చేసి ఇక్కడ ఏదో వచ్చినా రేపు కూలగొడతాం. అది ఎవడు ఇల్లు కట్టినా కానీ కూలగొడతాం. ఇక్కడ రాకూడదు. ఇక్కడ దాకా పాత ఏరియా ఏదో అయిపోయింది. కానీ ఎవడన్నా కట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ మీరెవరో చిన్నగా ఏదో కట్టుకున్నారు. చిన్నవే సార్. చెప్తున్నా చిన్న రేకుల రూమ్ దేనికి వాడుతున్నారు? ఉండటానికి ఉంటే అదే ఇబ్బంది ఏమి ఉండదు. చిన్న ఇల్లుల మీద రాదు. అది అర్థమైందా? హైడ్రా అనేది ఓన్లీ పాతయి. కొత్త ఎవడన్నా కట్టి ఇప్పుడు ఉంటుంది. నువ్వు కట్టి ఇంకో 4 ఇల్లులు కట్టి కిరాయికి ఇస్తావు కదా, ఆ టైం చేస్తుంటారు కదా చాలా మంది చేసేది. అట్లాడేదాన్ని ఒప్పుకో. అదేనా ఉంటారు అక్కడక్కడ చిన్నపాటి రాజకీయ నాయకులు ఎవడు ఉంటాడు. ఉండి ఒక 4 కట్టిస్తాడు. కట్టించి ఈయనే వాళ్ళ దగ్గర ఏది కిరాయి ఇచ్చి కూర్చోబెడతాడు. మెల్లిగా అయిపోయిన తర్వాత సెట్ చేసుకొని మెల్లిగా వాళ్ళకి అమ్మేస్తాడు. ఇవన్నీ డ్రామాలు ఉంటాయి కదా. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.